శ్రీలంక కెప్టెన్ శనక పాకిస్తాన్ కి చుక్కలు చూపించిండు. ఆల్మోస్ట్ గా మ్యాచ్ ని గెలిపించిండు. ఎంపైర్ ఆ వైల్డ్ బాల్ ని వైడ్ ఇచ్చింటే మరి శ్రీలంక ఆల్మోస్ట్ గా గెలిచిపోయేది. అంతకుముందు 2 balls 6 runs ఉన్నప్పుడు మరి షాయిన్ అఫ్రిది వైడ్ ఆకార్ వేసేటప్పుడు స్కూప్ షాట్ ప్రయత్నం చేసిండు శనక. కొంచెం ఆ షాట్ స్ట్రైట్ ఆడుతుండు, స్ట్రైట్ గా అంత మంచి షాట్స్ ఆడుతుండు. ఆఫ్ సైడ్ 6లు మనం చూసినాం కదా. ఎట్లాంటి బాల్ వేసినా 6 పంపిస్తున్నాడు. అట్లాంటప్పుడు స్కూప్ షాట్ ప్రయత్నం చేసేది లేకుండే. బౌలింగ్ కూడా కొంచెం కోపం అయినట్టుండు. ఎందుకంటే మ్యాచ్ ఈజీ గెలిచిపోయేది. దగ్గర దాకా తీసుకొచ్చిండు. చేతిలో లేని మ్యాచ్ ని శనక మరి ఆల్మోస్ట్ గెలిపించేసిండు. మరి ఎంపైర్ అయితే జాలి పడ్డట్టు పాకిస్తాన్ పైన ఆ వైడ్ వేయకపోవడం వల్ల పాకిస్తాన్ గెలిచినప్పటికీ వాటికి అయితే సెమీఫైనల్ కి ఛాన్స్ లేదు. ఎందుకంటే రన్ రేట్ ఉండేది 147 బిలో శ్రీలంకని అవుట్ చేసింటే పాకిస్తాన్ కి ఛాన్స్ ఉండేది. కానీ అది కాదు. మనకి మ్యాచ్ ముందు కూడా మనకు అందరికి తెలుసు అది సాధించలేరు. ఆ రన్ రేట్ సాధించలేదు పాకిస్తాన్ అని మన అందరికి తెలుసు. కానీ మంచిగానే ప్రిపేర్ అయ్యి వచ్చారు పాకిస్తాన్ కూడా. మరి వీటిపైన పూర్తి వివరాలు మాట్లాడదాం. నా రివ్యూ చెప్తాను. సబ్స్క్రైబ్ చేసి చూడండి, లైక్ షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి ఛానల్ గ్రోత్ కి. మరి ఫస్ట్ నుంచి మాట్లాడదాం. టాస్ గెలిచింది శ్రీలంక. ఫీల్డింగ్ తీసుకుంది, మంచి డిసిషన్ తీసుకుంది. ఎందుకంటే బ్యాటింగ్ వికెట్ అది చేజింగ్ ఈజీ ఉంటుంది. కానీ పాకిస్తాన్ మాత్రం మంచి ప్రిపేర్ అయి వచ్చింది. రన్స్ మాత్రం ఈజీగా వస్తున్నాయి. ఫరాన్ అండ్ ఫకర్ జమాన్ ఇన్ని రోజులు పైన 4-5 ఆడిపించడం లేకుండా కూర్చోబెట్టిరు. బాబర్ అజమ్ ఆడిపించి అంత పాకిస్తాన్ టీం మొత్తం రాజకీయాలే. మంచి బ్యాటర్ ని ఆడిపోయాక ఈ స్థితిలో ఉంది పాకిస్తాన్. కానీ 176 రన్స్ పార్ట్నర్షిప్, ఓపెనింగ్ పార్ట్నర్షిప్ 176 రన్స్. ఫకర్ జమాన్ 84 రన్స్ 200 స్ట్రైక్ కొట్టిండు. ఒక పక్కన ఫారెన్ సెంచరీ చేసినప్పటికీ ఫకర్ జమాన్ అనేది చాలా ఫాస్ట్ గా ఆడిండు. మరి ఫకర్ జమాన్ అవుట్ అయినాక 210 కి 212 కి పాకిస్తాన్ రన్స్ తగ్గిపోయింది. ఫకర్ జమాన్ అవుట్ అయినాక లేకుంటే 220 230 వెళ్తుంది అనుకున్నాం. ఎందుకంటే 176 ఓపెనర్ పార్ట్నర్షిప్ ఉండేది. మరి సాధిస్తుందేమో రన్ రేట్ అనుకున్నాం. అంత బాగా ఆడారు బ్యాటింగ్ అయితే. కానీ తర్వాత కంబ్యాక్ చేసారు శ్రీలంక బౌలర్స్ అనుకోవచ్చు. పాకిస్తాన్ తర్వాత అనుకున్న రన్స్ తర్వాత 0-0-4-7 ఈ రన్స్ చేసారు. ఓన్లీ ఓపెనర్స్ మాత్రం కారణమయ్యారు ఆ స్కోర్ రావడానికి. తర్వాత శ్రీలంక బ్యాటింగ్ వచ్చినప్పుడు కూడా శ్రీలంక ఇచ్చేసేమో ఫిక్సింగ్ లాగా అనిపించింది ఒక దశలో కదా. మనకి ఇచ్చేస్తుందేమో రన్ రేట్ పాకిస్తాన్ ఛాన్స్ ఇస్తుందేమో అనిపించింది. మరి ఓపెనర్ తొందరగా ఓడిపోయింది. ఓపెనర్ మనకి అసలంక కొంచెం బాగా ఆడిండు. నిశాంక మాత్రం ఒక సెంచరీ కొట్టిన తర్వాత మ్యాచెస్ మంచిగా ఆలేదు. మళ్ళీ నిశాంక తొందరగా అవుతుంది. అయినా కూడా రన్స్ వచ్చినాయి. 11 overs కి 97 ఏమో రన్స్ ఉన్నారు. 5 wickets మాత్రం పోయినాయి. తొందరగా 5 wickets పోగానే అప్పుడు ఏమో ఫిక్సింగ్ గా రన్స్ ఇచ్చే వికెట్స్ రన్అట్స్ కూడా ఛాన్స్ ఇస్తారు. వాళ్ళకి రన్అట్స్ అవకాశం ఇస్తున్నారు. మరి ఏమైనా ఫిక్స్ లాగా ఇచ్చిందా పాకిస్తాన్ కి అవకాశం ఇస్తారా అనిపించింది. అసలు మ్యాచ్ అయితే చేతిలో లేదు. ఎందుకంటే 213 కొట్టాలి. వీళ్ళ రన్ రేట్ ఏమో చాలా తక్కువ ఉంది. ఆ దిశగా వెళ్తలేరు. మ్యాచ్ అయితే మరి ఒక పవన్ రత్నాయకే ఒక బ్యాట్స్మెన్ మాత్రం పాకిస్తాన్ ని వెళ్ళనీయకుండా చేసిన ఒక బ్యాట్స్మెన్ హాఫ్ సెంచరీతోని ఆడిండు కదా. శనకతో కూడా ఆడిండు. ఆ బ్యాటర్ అయితే చాలా బాగా ఆడిండు. 5 wickets పోయిన తర్వాత ఆ రత్నాయకే శనక కలిసి మరి శ్రీలంక అసలు రన్ రేట్ పాకిస్తాన్ కి ఇవ్వడం కాకుండా మ్యాచ్ ఆల్మోస్ట్ గా మ్యాచ్ నే గెలిపించేసారు. లాస్ట్ వరకు మనం చూసినాం కదా. చూసిన వాళ్ళకి తెలుస్తుంది. ఒక దశలో అయితే ఫిక్సింగ్ ఏమో ఇస్తారేమో అనుకున్నాం. పాకిస్తాన్ బౌలర్స్ మాత్రం చుక్కలు చూపించారు లాస్ట్ లో. మరి సూపర్ మ్యాచ్ అయితే శ్రీలంక. కానీ అన్ని మ్యాచ్లు ఈ విధంగా ఆడదు. ఒక్కో మ్యాచ్ ఫెయిల్ అవుతూ ఉంటారు, ఒక మ్యాచ్ బాగా ఆడుతూ ఉంటారు. మరి పాకిస్తాన్ కి అయితే అవుట్ ఆఫ్ వరల్డ్ కప్ పాకిస్తాన్ సెమీఫైనల్ ఛాన్స్ లేదు. అంతకుముందు కూడా ఛాన్స్ అంత సీన్ లేదు అనుకున్నారు చాలా మంది. మరి ఈ రోజు మ్యాచ్ ఇండియా అక్కడ ఫిక్స్ అయిపోయింది. న్యూజిలాండ్ అయితే సెమీఫైనల్. ఇక్కడ సౌత్ ఆఫ్రికా, ఇప్పుడు ఇండియా, న్యూజిలాండ్, వెస్టిండీస్. మనకి వెస్టిండీస్ లో ఇండియా ఆల్మోస్ట్ గా రావచ్చు 90%. కలకత్తాలో మ్యాచ్ ఇండియా గెలిచిపోతుంది. ఇండియా ఇంగ్లాండ్ సెమీఫైనల్ ఆడుతుంది. సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ సెమీఫైనల్ ఆడుతుంది. కానీ ఈ రోజు మ్యాచ్ చాలా కీలకం, చాలా బాగుంటది. 1000 కళ్ళు 1,00,000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం ఇండియా వెస్టిండీస్ మ్యాచ్ కోసం క్వార్టర్ ఫైనల్. మరి ఇట్లాంటి రివ్యూస్ మ్యాచ్ పైన చెప్తూ ఉంటాను, అప్డేట్స్ చెప్తూ ఉంటాను క్రికెట్ పైన. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మరో వీడియోతో మళ్ళీ ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ తో మళ్ళీ కలిసి ఇండియా వెస్టిండీస్ మ్యాచ్ తర్వాత రివ్యూస్ తో మళ్ళీ వస్తాను. ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.